సో కనకదుర్గ గారు, వాస్తవానికి కార్యకర్తల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి అంటుంటారు. కానీ పార్టీలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే కార్యకర్తలకు నచ్చకపోతే దాన్ని విమర్శించేటువంటి ఒక పరిస్థితి కూడా మనం తెలుగుదేశం పార్టీలో చాలాసార్లు చూసాం. ఇక్కడ ఇప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉందో వాస్తవానికి వారసత్వంగా వచ్చిందా, లేదంటే ఖచ్చితంగా అన్ని లక్షణాలు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి కాబట్టి వచ్చాయని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా 2025 మహానాడు సంబంధించే అప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్గా తీర్మానం చేయమంటే చేయలేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు అన్ని రకాల ఏమంటారు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లోకేష్ గారికి ఈ పదవి వచ్చిందంటే ఏం చెప్తారు? ముందు లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు వారికి అభినందనలు తెలుపుతామండి. తర్వాత నాకు శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో కవిత గుర్తుకొచ్చింది. కథం తొక్కుతూ పదం పాడుతూ పోదాం పోదాం పై పైకి అని. అంటే ఆయనలో ఆ కథం తొక్కే ఇది అంటే అది మీరు ఎప్పుడు చూసారంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మీరు వింటే కనుక అయితే గత రాక్షస పాలన మీద తొలి తిరుగుబాటు చేసి అన్నారు ఆయన. గత రాక్షస పాలన మీద తొలి తిరుగుబాటు చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తి అని ఇవాళ లోకేష్ నాయన ప్రశంసించారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ గూగుల్ కానీ ఏ సంస్థ వచ్చినా కూడా దానికి ముఖ్య కారణం లోకేష్ అని ఇవాళ చంద్రబాబు నాయుడే చెప్పారన్నమాట. ఒక చంద్రబాబు నాయుడు నోట ఆ మాట వచ్చింది అంటేనే ఇవాళ లోకేష్కి పదవి ఇవ్వడం ఎంత సముచితమో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పినట్టుగా వారు చాలా విపులంగా చెప్పారు ఏం జరిగింది గతంలో, ఎందుకు లోకేష్కి ఇవ్వాల్సి వచ్చింది అంటే ఆ నేపథ్యం చెప్పారు వారు. అది 100% నిజం. అంటే ఒక భయానక వాతావరణంలో ఇవాళ ఒక కార్యకర్త అనే వ్యక్తిని, ఇప్పుడు కార్యకర్తే మా అధినేత అని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రస్తావించడం కూడా జరిగింది. సో కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళలో ధైర్యాన్ని నింపి, ఒక స్థైర్యాన్ని నింపి మీరు ప్రశ్నించండి, మీరు భయపడకండి, నేనున్నాను. ఒక ఓడిపోయిన వ్యక్తి నోట అలాంటి మాటలు రావడం అంటే ఈయనకి ఎంత స్థైర్యం ఉండాలి. సరే ఏమవుతుంది ఏదైనా కానీ అన్నట్టుగా ఆయన ప్రతి అడుగు వేయటం జరిగింది లోకేష్ చెప్పాలంటే. అది ఆ అడుగే ఇవాళ ఆయన వెంట ఇంతమంది నడిచి ఇవాళ కార్యకర్తలందరూ ఎస్ మాకు లోకేష్ కావాలి, లోకేష్ నేతృత్వంలో ఇవాళ మేము దేనైనా సాధించగలమని అనుకున్నారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళకి ఏమంటారు ఇన్సూరెన్స్, అది ఆయన ఆలోచనే కదా. కార్యకర్తలకి ఇన్సూరెన్స్ ఇవ్వటం 5 లక్షలు చేయటం అనేది అంటే వాళ్ళ ఏమనాలి, వాళ్ళకి ఎలాంటిది చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ కనీస అవసరాలు ఏంటి, పార్టీ దాన్ని ఏ విధంగా తీర్చాలి అనే దాని మీద వారు ఫస్ట్ దృష్టి పెట్టింది అక్కడ. సో ఇంకా అంతకంటే ఏం కావాలి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వటానికి? ఇప్పుడు నేను ఏసీలో కూర్చుంటాను నాకు ఒక బాధ్యత ఇవ్వండి అని ఆయన అడగల. ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆయన అడుగు ముందుకేసి కార్యకర్తలతో మమేకమయ్యి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించారు ఆయన. ఆ రోజు కూడా ఆయన అదే మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఓడిపోయినా కూడా నేను గెలవగలననే ధీమా ఆయన తెచ్చుకున్నారు, అందరికీ ఇచ్చారు ఆ ధీమా. మీకెందుకు మీ వెంట నేను ఉంటాను అని. అదండి ఒక నాయకుడికి కావాల్సింది. ఇవాళ కేంద్ర స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో పార్టీ తీసుకునే నిర్ణయాల్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఈయన పాత్ర ఉంటుంది కదా. తర్వాత కార్యకర్తలతోటి మమేకమై వాళ్ళకి ఏం కావాలి తెలుసుకుని వాటిని ఆయన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా దాన్ని అమలు చేస్తారు. ఆయన ప్రతిదీ కూడా తండ్రితో చర్చించాకే చేస్తారు ఖచ్చితంగా. కొన్ని సందర్భాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అది ఆ స్థాయి కూడా ఆయనకుంది, ఆ సమర్థత కూడా ఆయనకుంది. కాబట్టి ఇవాళ లోకేష్కి ఏదో అపనంగా ఈ బాధ్యతలు ఇవ్వలేదండి, లేదు చంద్రబాబు నాయుడు కొడుకుగా ఇవ్వలేదు, లేదు నందమూరి తారక రామారావు గారు మనవడుగా ఇవ్వలేదు, తన్ని తాను ప్రూవ్ చేసుకున్నాక. ఇది మర్చిపోకూడదు మనం. 7 years తర్వాత అసలు యాక్చువల్గా గత సంవత్సరమే ప్రకటించాలి కానీ ఎందుకో ప్రకటించలేదు. లోకేష్ కూడా ముందుకు రాలేదు చెప్పాలంటే. అంటే ఆయన ఏమి కావాలి అనుకోలేదు, వద్దు అనుకోలేదు. నిర్ణయాన్ని ఆయన కార్యకర్తలకు వదిలేశారు, పార్టీకి వదిలేశారు. సో దాన్ని ఇవాళ ఎస్ ఈయన ఒకే ఒక్కడులాగా లోకేషే దీనికి సమర్థుడు అని ఇవాళ ఈ అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది నాకు తెలిసి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా మొట్టమొదటిసారి లోకేష్ నియమించడం జరిగింది.
ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో ఈ ఆనవాయితీ లేదు మనకు తెలిసి. 3వ తరం వ్యక్తిగా అయినా అంటే ఎంత బాగుంది. నిన్నను కేటీఆర్ కూడా అన్నారు, మీరు గుర్తుంటే కనుకైతే 25 ఏళ్ళు దాటిన పార్టీలు చాలా తక్కువ ఉన్నాయి, అందులో తెలుగుదేశం తర్వాత టీఆర్ఎస్ అని మళ్ళా నోరు సరి చేసుకున్నాడు ఆయన. ఈ పార్టీ ముందు ఏ పార్టీ లేదు, కాంగ్రెస్ తర్వాత మనకు తెలిసి ఇది కొన్ని పార్టీలు ఉన్నాయి అంతే. మొన్న తెలుగుదేశాన్ని పొగిడాడు, చంద్రబాబు నాయుడిని పొగిడాడు. ఇవాళ గత్యంతరం లేని స్థితిలో ఇవాళ చెల్లెలు పార్టీ పెట్టాక తెలుగుదేశం విలువేంటో బీఆర్ఎస్ కూడా తెలిసి వచ్చింది. అది దట్ ఈజ్ వాట్ తెలుగుదేశం గొప్పతనం అండి. తెలుగుదేశం అనేది కార్యకర్తలతోటి కూడుకున్న పార్టీ తప్ప ఇక్కడ అధికారులు అధినేతలు వీళ్ళు ముఖ్యం కాదు. కార్యకర్తే అక్కడ అధినేత. అది ఉండబట్టే ఈరోజు పార్టీ 44 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంది. తర్వాత రూట్స్ మర్చిపోలా. ఇది ఎవరు స్థాపించారో అనే దగ్గర ఎవరు నందమూరి తారక రామారావు గారు పార్టీ అనే చెప్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారు పార్టీ అని చెప్పట్లేదు. ఎందుకంటే 3 దశాబ్దాలుగా వారి చేతుల్లో ఉన్నా కూడా పార్టీ ఎప్పుడూ కూడా వాళ్ళు విలువలకి విశ్వసనీయతకి అన్నట్టుగా దానికి కట్టుబడే పార్టీ ఇంతవరకు నడుస్తూ వచ్చిందండి, నడుస్తుంది కూడా, నడుస్తుంది కూడా. నారా లోకేష్ గారు కొత్త రకమైనటువంటి ఒక పందాలు మనం చూస్తున్నాం. ఏదైతే డైరెక్ట్ టు అకౌంట్స్ ఏదైతే ఉందో అమౌంట్ కూడా అవి కూడా ఫస్ట్ 2009లోనే లోకేష్ గారు స్టార్ట్ చేశారని చెప్పి అందరికి కూడా తెలిసిందే. అదేవిధంగా చూసుకుంటే పునర్విక నిన్నగాక మొన్న మనం చూసాం 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ సంబంధించి కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమంది శ్రేణులు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కరుడు కట్టినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా సరే వాళ్ళకి హెల్ప్ చేయడం కావచ్చు, లేదా హలో ఏపీ కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు మనం చేస్తూ వస్తున్నారు. కనీసం ఎక్కడ కూడా గుర్తింపు కానీ లేదు, దీని మీద పబ్లిసిటీ కావాలని కానీ ఎక్కడ కూడా ఆయన ప్రయత్నించినటువంటి దాఖలాలు లేవు. ఆయన పని ఏంటనేది చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఓన్లీ ఒక జూమ్ కాల్తో కొన్ని కంపెనీలు తీసుకొచ్చినటువంటి వైనం కూడా ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు, పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు. సో నిజంగా ఒక కొత్త రకమైనటువంటి ఒక పందా కావచ్చు, కొత్త రకమైన రూట్. ఎందుకంటే లోకేష్ గారు నిరూపించుకోవాలి అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను ఎక్కువగా పనిచేస్తానని చెప్పుకోవాలి. తాతగారని రామారావు గారికి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ కూడా మ్యాచ్ చేయాలి. సో ఇంత పెద్ద బాధ్యతలు ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నాయి. కొత్త పందా ఎలా ఉందంటారు? ఆయన ఒక నిశ్శబ్ద వీరుడుగా చెప్పాలండి. అంటే మీరు అన్నట్టుగా ఏది పైకి చెప్పరు ఆయన, అదే కావాలి. పబ్లిసిటీ దేనికి కావాలి? ఇప్పుడు ఏమీ లేనప్పుడు మన దగ్గర సత్తా లేనప్పుడు మనం ప్రచారం చేసుకోవాలి. లైక్ జగన్మోహన్ రెడ్డి ఓ గుడ్డు మీద ఫోటో వేయించుకుని, ఓ చిక్కీ మీద వేయించుకుని, లేకపోతే ఏంటి సర్వేరాళ్ళ మీద వేయించుకుని, క్రికెట్ గార్డులు వేయించుకుని, ఇంకా అదేంటి సులభ్ కాంప్లెక్స్ ఒకటే వదిలేస్తారు. కాబట్టి నేను అనేది ఏంటంటే అవసరం లేదండి. ఎంత తక్కువ పబ్లిసిటీ ఉంటే అంత బాగా పనిచేస్తారు ఇలాంటి వాళ్ళు. మీరు అన్నట్టుగా అటు తాత భారాన్ని ఇటు తండ్రి భారాన్ని, అంటే వాళ్ళు చేసిన పని భారాన్ని ఈయన దానికి రెట్టింపు చూపించాలంటే ఈయన చాలా ఒదిగి ఉండాలి. ఆయన ఒదిగే ఉన్నారు. దేనికి అరవాలి? పని చేతకాని వాడు అరుస్తాడు, పని చేతనైన వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన గొంతు మనం ఎక్కడ పెద్దగా వినం, ఆయన ఎప్పుడు పనిలోనే ఉంటారు కదా. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఒక ఫ్యూచర్ నాయకుడు ఎలా ఉండాలో ఇవాళ లోకేష్లో మనం చూస్తున్నాం ఖచ్చితంగా. అంటే పని చేయటం తప్ప ఏది ఆశించకుండా ఎంత సింపుల్గా వస్తాడు వెళ్ళిపోతాడు ఆయన. మీరు ఇందాక చెప్పారు ఎందుకు మీకు గల్ఫ్ నుంచి వాళ్ళని తీసుకురావటం కావచ్చు, పునర్విక విషయం కావచ్చు, లేకపోతే వైసీపీ వాళ్ళకైనా. సో నాయకుడు అనేవాడికి ఏం కావాలి? సమదృష్టి ఉండాలి. ఇక్కడ సమదృష్టి ఉన్నట్టేగా. అది నువ్వు ఏ పార్టీ అని కాదు, నీకే కష్టం అనేది. ఇది ఇంకా తను ఎంత బాగా చేస్తే లోకేష్ ఇంకా అంత మంచి నాయకుడు అవుతాడు. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ హీ హ్యాస్ టు వర్క్. అదే ఆయన చేస్తున్నారు, అందులో డౌట్ లేదు. అది ఇంకొంచెం ఎక్కువ పెంచుకొని, అంటే ఆ సమన్వయ దృష్టి అనేది చక్కగా విస్తరింపజేసి ఆయన అప్పుడు ఇంకా మంచి లీడర్ అవుతారు. ఎనీవే హీ ఈజ్ ద ఫ్యూచర్ సీఎం, నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి అప్పటికి ఆయన ఇంకా పూర్తిగా ఓకే. ఇప్పుడు చంద్రబాబు కొడుకుగా ఆయన ఉన్నారు, అప్పటికి లోకేష్ తండ్రిగా చంద్రబాబుని చెప్పుకుంటారు. ఇప్పటికే చంద్రబాబు గారే యాక్సెప్ట్ చేశారు అంటే లోకేష్ వల్ల ఇది జరిగిందని. సో అతని సమర్థత తెలుస్తోంది. యాక్చువల్గా తండ్రిగా పొగడకూడదు కాబట్టి ఆయన ఎక్కువ పొగిడి ఉండరు, పొగడక్కర్లేదు కూడా నన్ను అడిగితే. ఎందుకంటే ఎంత తక్కువ మాట్లాడితే తండ్రిగా ఆయన అంత మంచిది అబ్బాయికి.
కాబట్టి ఆ విషయంలో ఆయన కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు కూడా. సో వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్ ఈజ్ హీ హ్యాస్ టు డూ మోర్ అండ్ మోర్, ఇంకా మంచి పనులు చేయాలి. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన చాలా బాధ్యతలు ఉంటాయి, కనిపించని బాధ్యతలు. ఎందుకంటే ఇక్కడ కార్యకర్త నుంచి జాతీయ స్థాయి వరకు ఆయన అన్ని ప్రతిదీ సమన్వయం చేసుకుంటూ రావాలి. ఇది చూడటానికి చాలా సింపుల్గా మనకు అనిపిస్తుంది, కానీ లోతైన పని ఇది. అంటే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ చెప్తూ ఉండాలి, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్, లేదా నేను ఈ డెసిషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ తండ్రితో సమన్వయం చేసుకుంటూ, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ, పార్టీతో సమన్వయం చేసుకుంటూ, సీనియర్స్ని ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ ఆయన చేయాల్సిన పనిని సక్రమంగా చేయటం అంటే ఇక్కడ మళ్ళీ పరిపాలన చూసుకుంటూ 2 శాఖలు, ఆ 2 కూడా చాలా ముఖ్యమైన శాఖలు, ఒకటి ఐటీ ఒకటి విద్య, ఆ 2 ఇంటర్లింక్డ్. సో ఇది ఇంత చిన్న వయసులో ఆయన మీద చాలా పెద్ద భారాలే ఉన్నాయి నన్ను అడిగితే. అయినా కూడా హీఈస్ ఏబుల్ టు డూ దట్, హీ విల్ డూ. Please subscribe to Leo News for more videos.